ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కి ఐఐఎం లో అడ్మిషన్స్ కొరకు క్యాట్ ఎగ్జామ్ అవుతుంది. ఏది ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కొరకు అహ్మదాబాద్, బెంగళూరు పెట్టాలని చెప్పానండి. ఆయన ఏం ఆరోపణలు చేస్తానని చెప్తే విచారణ జరుగుతాం. ఇప్పుడే పోదాం సిఐడి దగ్గరికి. ఓకే, సిఐడి దగ్గర పోదాం, ఆధారాలు తీసుకోండి. చెప్పండి చెప్పండి. సిబిఐ దగ్గర పోదాం, ఆధారాలు ఏదో చెప్పానండి. తొలివేలు సాక్షి చెప్పండి చెప్పండి గారు. స్టూడెంట్స్ సెలక్షన్ లిస్ట్ లో లేరు, అదే ఆరోపణ. అంటే లేకపోవడం అంటే మానవతర కన్క్లూడ్ చేద్దాం. ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నాడు, మీరు కన్క్లూడ్ చేయండి సార్. 563 మందిలో మాలాంటి అబ్బాయి ప్రొఫైల్ ఆర్ అచీవ్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూపించమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 3 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. 2020 వచ్చాయండి మీకు. మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? మీ వాడికి ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ లిస్ట్ లేకపోవడము ఎంత అవామీయమండి. వాల్యుయేషన్ వచ్చినాయండి అనడానికి అదే నిదర్శనం. ఇప్పుడు 6 సార్లు సివిల్స్ పోయినప్పుడు 6 సార్లు రాలేదని అడిగారు. అక్కడ పోయి జనార్దన్ ఫోన్ కట్ చేయండి. సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఒకటి జనార్దన్ అండ్ మానవతరాయ్ అండ్ నిశాంత్ బ్రదర్ అండ్ మీరు ముగ్గురు, నేను ఏం చెప్తున్నానంటే, నిశాంత్ అయినా లేకపోతే అచ్యుతరావు గారి కొడుకైనా ఇంకెవరైనా పాస్ట్ ఏందన్నది తర్వాత, అసలు రాసిన ఎగ్జామ్ ఎట్లా రాసినాం అన్నది కదా ప్రామాణికం. రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఆయన ఎగ్జామ్ రాసే టైంలో, ఆయన ఆలోచన లేకపోతే వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇవన్నీ పాస్ట్ ఎంత గొప్పగా ఉందన్న దాని ప్రకారంగా మనం ఈ ఎగ్జామ్ని ఈయన ఖచ్చితంగా రావాలని మనం చెప్పాం కదా. అది నిశాంత్కైనా కావచ్చు, ఇటు ఎవరికైనా కావచ్చు. మనం పాస్ట్ ఎందుకు చూసి మనం దాని మీద డిపెండ్ అవుతున్నాం? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎక్కడెక్కడో పోతున్నది బయట. వినండి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మేము కూడా పిహెచ్డీలు డిస్క్రిప్టివ్ రాసి తెచ్చుకున్నాం. ఒకే ఒక సీట్ తెచ్చుకున్నాం యూనివర్సిటీలో. డిస్క్రిప్టివ్ లోనే డిస్క్రిప్టివ్ ఎట్లుంటదంటే, నీకు ఇంటర్లో గోల్డ్ మెడల్, డిగ్రీలో గోల్డ్ మెడల్ ఉంటే అంత మాత్రాన గ్రూప్ 1 ఉద్యోగం సివిల్స్ ఎంపీ కావాలని లేదు. ప్రతిభ ఆ డిస్క్రిప్టివ్ ఆ ఎగ్జామ్ జరిగిన రోజు, ఆ రోజు నువ్వు ఏది రాస్తే ప్రతిభావంతంగా రాస్తే, ఎవరైతే మూల్యాంకనం చేశారో వారికి నచ్చితే, అత్యంత ప్రతిభావంతంగా ఉంటే నీకు మార్కులు పడతాయి. ఆ కాలమాన పరిస్థితులు బట్టి ఉంటుంది అక్కడ. 6 సార్లు వారు చెప్తున్నారు, 6 సార్లు ఇంటర్వ్యూకి పోయిండు వాళ్ళ అబ్బాయి. మరి 6 సార్లు జాబ్ రాలేదు. ఈయనకన్నా 1 మార్కు ప్రతిభావంతుడుగా ఉన్నటువంటి అభ్యర్థికి రావచ్చు. మరి నాకెందుకు రాలేదు, ఆయనకి ఎందుకు వచ్చిందంటే అర్థం ఉందా? దీనికి ఏమన్నా చెప్పండి, దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు అన్నట్టు